సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు టీమిండియా తరపున సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగాడు. రాజ్కోట్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే తన తడాఖా చూపించాడు. పేసర్లతో పాటు స్పిన్నర్లు ధీటుగా ఎదుర్కొంటూ భవిష్యత్తు తారగా అంచనాలను నెలకొల్పాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు రాజ్కోట్ స్టేడియం ఉద్వేగభరితంగా మారింది. యువ క్రికెటర్లు సర్ఫరాజ్, ధ్రువ్ జురైల్ టెస్ట్ క్యాప్ను అందుకున్న తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే చేతుల మీదుగా సర్ఫరాజ్, దినేష్ కార్తిక్ చేతుల మీదుగా ధ్రువ్ భారత టెస్ట్ క్యాప్ ను అందుకున్నారు. సర్ఫరాజ్ క్యాప్ ను అందుకున్న అనంతరం తన ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాడు. తన తండ్రి నౌషద్ ఖాన్, తన భార్య రోమనా జూహర్ ను కలుసుకుని కల నెరవేరిందంటూ తన క్యాప్ ను చూపించాడు. ఆ క్షణంలో వాళ్ళంతా కన్నీటిని ఆపుకోలేకపోయారు. తన తండ్రి నౌషద్ ఖాన్ సర్ఫరాజ్ ను కౌగలించుకుని ఎమోషనల్ అయ్యాడు. అయితే సర్ఫరాజ్ ఖాన్ భారత టెస్ట్ క్యాప్ అందుకున్న క్షణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కారణమని సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్ తెలిపారు. ముంబైలో ఉండాల్సిన తనని రాజ్కోట్కు వెళ్లమని సూర్య సూచించాడని పేర్కొన్నారు. జీవితంలో ఇలాంటి క్షణాలు ఎప్పటికీ రావని చెప్పి సూర్య తనని ఒప్పించి పంపించాడని వివరించారు. కాగా రాజ్కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు.